బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో నిమిషానికి ట్విస్ట్ నెలకొంది. విజయ్ కి అన్ని రకాలుగా మద్దతు లభించిన 120తో మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఓ 2 స్థానాలు అధికంగా ఉన్నా కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా నిరాకరించారు. డ్యూ టు బిఫోర్ షెడ్యూల్ ప్రీ షెడ్యూల్స్ ఉన్న కారణంగా నేను కేరళకు వెళ్లాల్సి ఉంది, కేరళకు వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. షెడ్యూల్ ప్రకారంగా నా పరిస్థితి, నేను వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేను అని చెప్పి విజయ్ వర్గాలకు చెప్పడంతో ఆయన వెనుదిరిగి ఇంటి వైపుగా బయలుదేరినట్టు తెలుస్తోంది. సో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ లోక్ భవన్కి వెనక్కి వెళ్ళిపోయారు విజయ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో. సో గవర్నర్ తీరుపైన వామపక్షాలు మండిపడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డుకుంటారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి కోరారు విజయ్. అయితే 3 సార్లు సంఖ్యాబలం లేదన్న కారణంతో గవర్నర్ దాన్ని తిరస్కరించారు. ఇక కేరళకు వెళ్తున్నానని చెప్పి గవర్నర్ చెప్పడంతో అటు కేరళకు బయలుదేరిపోయారు ఆయన. విజయ్ కూడా అక్కడికి వెళ్ళి తిరిగి వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. విజయ్ కంటే ముందే లోక్ భవన్కు వెళ్లారు సిపిఎం నేతలు వెనక్కి పంపించింది లోక్ భవన్ సిబ్బంది. విజువల్స్ మనం చూస్తున్నాం. గవర్నర్ కార్యాలయానికి వెళ్ళినటువంటి ఆ వెహికల్స్ మొత్తం కూడా తిరిగి వెనక్కి వస్తున్నాయి. సో రైట్ సైడ్ చూడండి, సంగీత టీవీకే. సో గవర్నర్ రిఫ్యూజింగ్ పర్మిషన్ టు మీట్ ద చీఫ్ మినిస్టర్, బీజేపీస్ కాన్స్పిరసీ ప్లాన్ కంటిన్యూస్. సో కావాలనే నిరాకరించి వెళ్ళిపోతున్నారు, కావాలనే ఈ రకంగా కుట్ర పన్నుతున్నారు అనేది టీవీకే నేతల వర్షన్. సో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అంటే డెఫినెట్గా సంఖ్యాబలం ఉంది కాబట్టి ఇస్తారేమో, లేదంటే అపవాదం ఎదుర్కొంటారు, పబ్లిక్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు, పార్టీలో కూడా ఒక అపవాదు ఒక నెగిటివ్ మార్క్ గవర్నర్పై క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంతా భావించే లోపే ఆయన భయం పట్టించుకోలేదు. నేను కేరళకు వెళ్ళాలి, కేరళలో కూడా ఎలక్షన్ జరిగాయి, కేరళకి నేను ఫుల్ టైం గవర్నర్గా ఉన్నాను కాబట్టి అక్కడ వెళ్తున్నానని చెప్పి యాజ్ పర్ షెడ్యూల్ 7 గంటల 10 నిమిషాల సమయానికి ఆయన ఫ్లైట్ ఉంది, నేను దాని అకార్డింగ్గా వెళ్లాల్సిందే అని చెప్పి కేరళకు బయలుదేరిపోయారు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. సో రాజేంద్ర విశ్వనాథ్ యొక్క పరిస్థితి, ఆయన ఆ యొక్క షెడ్యూల్ అయిన ప్రవర్తనతో వామపక్షాలు మండిపడుతున్నాయి. ఆ టీవీకే విజయ్ ఆ నివాసానికి, గవర్నర్ నివాసానికి చేరుకోక మునిపే సిపిఎం నేతలు కూడా చేరుకున్నారు. అక్కడ లోక్ భవన్ సిబ్బంది వారందరూ కూడా వెనక్కి తిరిగి పంపించేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఇందాక మనం మాట్లాడుకున్నాం, గవర్నర్ అవకాశం కల్పిస్తారా, గవర్నర్ టీవీకే విజయ్ని కలుస్తారా, మెజారిటీ చూస్తారా, పట్టించుకుంటారా, ప్రభుత్వ ఏర్పాటు రేపు సిద్ధం చేస్తారా అంటే ఎస్, మెజారిటీ కనుక వస్తే డెఫినెట్గా గవర్నర్ వినక తప్పదు అని భావించాం. కానీ గవర్నర్ మరోసారి తన యొక్క కాన్స్పిరసీని ప్రూవ్ చేసినట్టుగానే కనబడుతూ ఉన్నాయి. సో తన కాన్స్పిరసీ కనబడుతోంది, గవర్నర్ యొక్క కాన్స్పిరసీ కనబడుతుంది. గతంలో 3 సార్లు కలిసారు, 4వసారి ఫుల్ మ్యాజిక్ ఫిగర్తో వెళ్ళేలోగా ఆయన జంప్ అయిపోయారు, కేరళకు వెళ్ళిపోతున్నారు. యాజ్ ప్రీ షెడ్యూల్ ఉన్నా కూడా ఒక రాష్ట్రానికి ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్, చాలా మంది నేతలు అక్కడ కలవడానికి వస్తున్నప్పుడు ఆయన ట్రిప్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే రకంగా మాట్లాడుకొచ్చాం. ఇప్పుడు ఎలా చూడాలి? డెఫినెట్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం, మనకు చాలా క్లియర్గా. ఇప్పుడు మిగతా వ్యవహారాలన్నీ క్లియర్ అయ్యి ఇప్పుడు గవర్నర్ రోల్ ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూడాలి. గవర్నర్ 7 గంటలకి కేరళ వెళ్ళాలి, అయితే సమయం 6 అయింది. ఇప్పటికే విజయ్ ఆ గవర్నర్ ఇంటి దగ్గరికి వెళ్ళారు, కానీ గవర్నమెంట్ అపాయింట్మెంట్ దొరకలేదు. విజయ్ వెంటనే అక్కడ నుంచి తన కాన్వాయ్తో బయలుదేరి ఇంటి వైపుగా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అంటే గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారం మీద అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదా అనేది ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే చాలా క్లియర్ గా ఏం జరుగుతుంది, ఇప్పటికే రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 చాలా క్లియర్ గా వచ్చింది. మరోవైపు మిగతా అంశాలన్నీ కూడా క్లియర్ అవుతున్న నేపథ్యంలో గవర్నర్ తెలివిగా కేరళకి వెళ్ళిపోవడం. అయితే గవర్నర్ వర్గాలు ఏం చెప్తున్నారంటే, లోక్ భవన్ వర్గాలు క్లియర్ గా ఆల్రెడీ ముందుగా ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, అందుకనే ఆయన 7 గంటలకల్లా చేరుకోవాలి కాబట్టి ముందుగానే ఆయన ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు అనేది చెప్తున్న పరిస్థితి. బట్ ఏదైనా ఈ అంశంలో విజయ్ ఆల్రెడీ క్లియర్ గా గవర్నర్ ఇంటి దగ్గర కూడా వెళ్ళినప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది కొంత చర్చ జరుగుతుంది. తమిళనాడు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకోబోతుంది, ఇతర పార్టీలు కూడా వ్యవహారం మీద చాలా సీరియస్ గా తీసుకోబోతుంది. కేంద్రం ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ ఆదేశాలని పక్కా పాటిస్తున్నాడు అనేది ఇప్పటికే చర్చ జరుగుతుంది. నిన్న గవర్నర్ లోక్సభ ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి టీవీకే వర్గాలు, కాంగ్రెస్ కూడా పిలుపునిచ్చినాయి గవర్నర్ వ్యవహార శైలి మీద. అలాగే డిఎంకే నేత కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎంత త్వరగా మీరు చేయాలనుకుంటే అంత త్వరగా చేయండి అని. అలాగే ఇప్పుడు ఏఐడిఎంకే చీఫ్ పళనిస్వామి కూడా క్లియర్ గా చెప్పారు, మీరు ఎంతవరకు చేయాలంటే అది చేయండి, కానీ ఆలస్యం చేయడం మంచిది కాదని చెప్పారు. విసికే వర్గాలు చీఫ్ తిరుమలవాలని కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎందుకు గవర్నర్ చాలా ఇన్యాక్టివ్ గా పనిచేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా ఏమైనా జరుగుతుందా అన్నది. అలాగే ఐయుఎంఎల్ కూడా ముస్లిం లీగ్ కూడా టీవీకి మద్దతు ఇచ్చింది.
ఏదైతే 118 మద్దతు అనుకుంటున్నామో ఆ మద్దతు దాటుతూ వస్తున్న పరిస్థితి. ఏఐడిఎంకేకి సంబంధించిన ఒక వర్గం చీలిపోయింది పూర్తిగా కూడా. షణ్ముగం నేతృత్వంలో 6 మంది అనుకుంటే అది 25 మంది ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం ఉంటుంది. సో కానీ ఇటువంటి పరిస్థితుల్లో విజయ్కి ఫుల్ మెజార్టీ వస్తున్న సమయంలో గవర్నర్ ఎందుకు ఆ వ్యవహారాన్ని దగ్గరుండి చేసుకోలేకపోతున్నారు? అంటే రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుందా జరగదా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇన్ఛార్జ్ గా ఉన్న కేరళ ఇన్ఛార్జ్ గా ఉన్న రాజేందర్, ఇప్పుడు తమిళనాడు కేరళ గవర్నర్ అండ్ తమిళనాడుకి ఇన్ఛార్జ్ గా ఉన్న రాజేంద్రన్ ఇప్పుడు ఈ వ్యవహార శైలిని మాత్రం కొంత సీరియస్ గానే పనిచేస్తున్నారు. గతంలో కూడా ఆయన స్పీకర్ గా కూడా పనిచేశారు. ఆ వ్యవహారాలు ఏంటి, ఏ విధంగా ఉండాలి అనే అంశాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. కానీ పర్టికులర్ గా విజయ్ విషయంలో ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అనే అంశాల మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. మనోజ్ చూడాలి ఈ వ్యవహారాన్ని పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది. మరోవైపు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఈ రోజు ఉదయాన్నే పిల్లు కూడా వేసిన పరిస్థితి. సో ఇన్ని అంశాల్లో ఈ రాత్రికి ఏమైనా డెసిషన్ వస్తుందా, లేకపోతే గవర్నర్ వ్యవహార శైలి మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్ రైట్, అంటే ఇక్కడ విజయ్ అంత రకంగా ముందుకు వెళ్ళి ముఖ్యమంత్రిగా అన్ని రకాల మెజారిటీ ఉన్నా కూడా ఆయనకి ఇప్పుడు అవకాశం లేదు. రేపటికి రేపు మళ్ళీ కేరళ నుంచి ఆయన వస్తారని షెడ్యూల్ ఏంటో తెలియదు. సో ఆయన వచ్చేంత వరకు గవర్నర్కి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఆగిపోవాల్సిందనా? అంటే గతంలో ఒక వాట్సాప్ ద్వారా ఫుల్ మెజారిటీ ఉందన్న రకంగా మెసేజ్ పంపితే గవర్నర్ కొంత సీరియస్ అయ్యారని తెలుస్తోంది. సో ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల ద్వారా పంపించినటువంటి లేఖని ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ఆదేశించవచ్చా? అంటే బేసిక్ గా ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంటిమేషన్ ఆల్రెడీ టీవీకే వర్గాలు ఇచ్చేసాయి. నిన్న 116కు సంబంధించిన లేఖలను నేరుగా తీసుకెళ్లి విజయ్ ఇచ్చేసి వచ్చారు. ఈ రోజు కూడా ఆయన కలవడానికి వెళ్ళారు. కానీ గవర్నర్ ఆ వ్యవహారంలో కొంత అలసత్వం వ్యవహరించారు, లేకపోతే ఆయన తన షెడ్యూల్లోకి ఆయన ముందుగా వెళ్ళిపోయారు. బట్ రేపన్నా ఆయన తిరిగి వచ్చి విజయ్ని పిలుస్తారా లేదా అనే అంశాన్ని చూడాలి. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారంలో రేపు కూడా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోవచ్చు. లోక్సభ వర్గాలు అఫీషియల్ గా ప్రకటించకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేరు. గవర్నర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో హాజరు కావాలి. ఆయనతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారంలో కూడా గవర్నర్ హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ అది ఈ రోజు అవుతుందా లేదు, రేపు ఉదయాన్నే నేను వచ్చేస్తాను మీరు రెడీ చేసుకోండి అని ఆయన ఏమన్నా క్లియర్ గా చెప్పబోతారా? ఈ అంశాలు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఓవరాల్ గా ఒకటే పాయింట్, ఇక్కడ గవర్నర్ మూలంగా ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. బికాజ్ ఆయన వస్తే ఆయన ప్రీ షెడ్యూల్స్ ఏమున్నాయి, యాజ్ లైక్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే బిఫోర్ గానే ప్రీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఉంటారు. कारण కేరళలో కూడా ప్రభుత్వ ఏర్పాటు అవసరం ఉంది. కేరళలో కూడా అక్కడ ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానం చేస్తారు. ఫుల్ ఇన్ఛార్జ్ అక్కడ ఆయన ఇక్కడ జస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు మాత్రం నిర్వర్తిస్తున్నారు. సో గవర్నర్ ఇంకా ఆలస్యం చేసే అవకాశం ఉందా? నా ప్రీ షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పి ఇంకా ఈ కాన్స్పిరసీ కొనసాగించవచ్చా? డెఫినెట్ గా ఉంది. రేపు ఇది అవుతుందా కాదా తెలియదు. రేపు కేరళ కూడా చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయన కానీ చెప్తే, నేను పలానా దగ్గర ఉన్నాను, పలానాది ముందుగా ప్రిపేర్ అయింది కాబట్టి ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ కి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఆ డేట్ ఇచ్చాను, అక్కడికి వెళ్తున్నానని చెప్పొచ్చు. బట్ ఇక్కడ విషయంలోనే కొంత తేడా జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఈ రోజు రేపు ఆహారం కాకపోతే రేపు సాయంత్రానికల్లా ఆయన తిరిగి చెన్నైకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. చెన్నైలో రేపు మళ్ళీ విజయ్ తో మాట్లాడాల్సిన పరిస్థితి. సో సోమవారం ఈ వ్యవహారాన్ని నడపాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ బహుశా రేపు జరగకపోవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం తమిళనాడులో జరగకపోవచ్చు అనేది చాలా క్లియర్ గా ఒక అంచనా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అన్నీ జరిగినా కూడా ఆఖరికి వస్తే మళ్ళీ గవర్నర్ జంప్. గవర్నర్ అంటే ఆయన ప్రీ షెడ్యూల్స్ ఉన్నాయి అఫ్ కోర్స్, బట్ అంతా సవ్యంగా అనుకునే లోపు నిజంగానే ఆస్ట్రాలజీ నమ్మే విజయ్ ఇప్పుడు ఆయనకు అనుకూలంగా లేదనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. చాలా భయంకరంగా, నిజంగా ఇన్ని ట్విస్ట్లు బహుశా నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఒక సినిమాని తలపించే ట్విస్ట్లు ఆయన గెలుపు నుంచి ఈ రోజు వరకు. జస్ట్ బిఫోర్ ఒక 5 minutes బ్యాక్ వరకు బీసీకే లెటర్ ఇచ్చింది, ఐఎంఎల్ లెటర్ ఇచ్చింది, కామ్రేడ్ లాల్ నీళ్ళు లెటర్ ఇచ్చారు. సో మొత్తంగా 120 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అనేది చాలా స్పష్టం. ఆయన విజయ్ ఆఫీస్ నుంచి గవర్నర్ కార్యాలయానికి కూడా బయలుదేరారు. అది కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. అది ప్రీ ప్లాన్ షెడ్యూల్ అయి ఉండొచ్చు, బట్ ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రం కంటే ఎక్కువనా రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు గవర్నర్ అనడానికి మరోసారి టీవీకే నేతలకు అవకాశం కల్పించారు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. నా షెడ్యూల్ ఉంది,
7:10 ఫిక్స్ అయింది, నేను కేరళకి వెళ్తున్నా. ఆయన విజయ్ వచ్చారు లేరంట. మీరు విజయ్లో చూస్తున్నారు కదా, కాన్వే బయటకు వస్తుంది, విజయ్ కాన్వే అది. విజయ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఆయన కంటే ముందే సిపిఎం నేతలు వెళ్ళిపోయారు, అక్కడ కూర్చున్నారు, కామ్రేడ్లు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే విజయ్ వస్తాడో విజయ్తో పాటు కలిసి గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం సహకరించమని కోరుదామని. కానీ గవర్నర్ మాత్రం వీళ్ళు వెళ్ళే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లోక్ భవన్ సిబ్బంది గవర్నర్ లేరు అని చెప్పడంతో విజయ్ కూడా తిరిగి ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది, ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇట్స్ నిజంగానే ఒక షాకింగ్ సంఘటన. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో నయీం ఎమ్మా అంట, సేమ్ యాజ్ పాకిస్తాన్, గవర్నర్ ఈజ్ నాట్ కరెక్ట్, ఆల్ షుడ్ ప్రొటెస్ట్ ఆన్ హిమ్ అని రవికుమార్ కామెంట్ చేశారు. నథింగ్ షాక్ ఎక్స్పెక్టెడ్ సచ్ ఎ టైప్ ఆఫ్ ఎస్కేపింగ్ పీపుల్ అండర్స్టాండింగ్ గవర్నర్ రోల్స్ అని చెప్పి ఇంకొక వ్యక్తి పగడాలని కామెంట్ చేశారు. ఇక బీజేపీ అంతా డ్రామా వెధవ రాజకీయం అనేది సాయిబాబా ఒకటి కామెంట్ చేశారు. తర్వాత జస్ట్ లైక్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ పాకిస్తాన్, సిమిలర్ ఎలక్షన్స్ ఆర్ నాట్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఇండియా. సో హూమ్ యు ఆర్, ఐ డోంట్ నో దాట్. మీరు పాకిస్తాన్తో కంపేర్ చేయడం యు ఆర్ సచ్ ఎ నాన్ సెన్స్ థింగ్. Naeem garu, what you're commenting is very bad. Don't compare always with Pakistan. We hate Pakistan kind of words in our comments. So please don't do that. So ikkada విజయ్ వెళ్ళేసరికల్లా గవర్నర్ కార్యాలయం నుంచి గవర్నర్ ఎస్కేప్ అయ్యారు. అక్కడ నుంచి ఆయన షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళిపోయారు. 7:10 7:10 ఆయన షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా అక్కడ నుంచి కేరళకు వెళ్ళిపోయారు. మరి ఇందాక నేను కృష్ణమోహన్ అడిగినట్టుగా సేమ్ ఐ రిపీట్. సో ఆల్రెడీ అక్కడ కేరళలో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. కేరళలో గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. యూడీఎఫ్ ఫుల్ మెజారిటీతో ఉంది. అక్కడ సీఎం కోసం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ తూగిసలాడుతోంది. ఎవరికి ఇవ్వాలి, కేసీ వేణుగోపాల, రమేష్, లేకపోతే విడి సతీశన్, ఎవరికి ఇవ్వాలి రకంగా తూగిసలాడుతోంది. ఆ రకంగా ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఫుల్ టర్మ్ గవర్నర్గా కేరళకు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రమాణ స్వీకారం చూస్తారా, ఇక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రమాణ స్వీకారం చూస్తారా? ఆయన వచ్చేంత వరకు తమిళనాడు ప్రజలు 234 మంది ఎమ్మెల్యేలు 234 మంది ఎమ్మెల్యేలు, కొన్ని కోట్ల మంది జనం ఓటేసిన వారంతా కూడా మా గవర్నర్ ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూడాలా. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉండబోతోంది. చాలా మంది లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్, లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్, లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్ అని చెప్పి అందరూ ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు అధికారాన్ని దక్కించుకోబోతున్నారు. ప్రతి ఒక్కరూ అంటున్న మాటే. కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ని ఫామ్ చేద్దామనేటువంటి ఒకే ఒక్క చివరి అడుగు నాకు తెలిసి నా టైమింగ్ ప్రకారంగా నేను చాలా వరకు చూస్తున్నటువంటి ఈ అప్డేట్స్లో టైమింగ్ ప్రకారంగా చూస్తే ఎగ్జాక్ట్గా 5:45 సమయానికి విజయ్ అటు చేరుకున్నారు గవర్నర్ కార్యాలయానికి. ఎగ్జాక్ట్ 5:30కి గవర్నర్ అక్కడి నుంచి లేరు. 15 నిమిషాల ముందే గవర్నర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 7:10 ఆయన ఫ్లైట్ టైం. సో కేరళకు వెళ్ళడానికి కోసం అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, గుడ్ బై. ఇప్పటికే 3 సార్లు కలిశారు, 3 సార్లు మెజార్టీ లేదన్నారు, 3 సార్లు మెజార్టీ లేదు. ఓకే, మెజార్టీ వచ్చిన తర్వాత ఉన్నారా అంటే లేదు, నేను వెళ్ళిపోతున్నా, టైం అయింది, నాకు వెళ్ళాల్సి ఉంది. సో ఆయన కేరళకు వెళ్ళిపోయారు. ఇక్కడే బీజేపీ కాన్స్పిరసీ అర్థమవుతుందని పబ్లిక్ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ శరత్ గారు అంట, గవర్నర్ ఈస్ ట్రైంగ్ టు ఇంప్రెస్ విశ్వగురు ఫర్ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్, శరత్ కామెంటెడ్. అండ్ జరీన్, గవర్నర్ ఈస్ ప్లేయింగ్ డ్రామా అనో కామెంట్. నరేంద్రనాథ్, బీజేపీ ఈస్ ప్లేయింగ్ పాలిటిక్స్ యూజింగ్ గవర్నర్స్ అని ఇంకో కామెంట్. తర్వాత ఓం 4013 అంట, గేమ్ ఫ్రమ్ బీజేపీ మెయిన్ లీడర్స్ అంట, వర్స్ట్ పాలిటిక్స్ బై గవర్నర్ అని చెప్పి వెంకీ పబ్లిక్ టాక్. సో ఫస్ట్ రిమూవ్ దట్ గవర్నర్ అని చెప్పి జరీన్ కామెంట్ చేశారు. ప్రొఫెసర్ రాజ్ కుమార్ బల్లా, గవర్నర్ షుడ్ రెస్పెక్ట్ ద సీఎం డెసిగ్నేట్. అండ్ జరీన్, గవర్నర్ ఇస్ గ్యాంబ్లర్ హియర్. సో మనోహర్ సిపిఐ, బీజేపీ ఆడిస్తున్న 24 రీల్స్ సినిమా అంట, 24 రీల్స్ సినిమా. ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? విజయ్ నిజంగానే గవర్నర్ ఆడుతున్న గేమ్లో బలవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU